సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు యువర్స్ రమణారాక్ ఛానల్. సో ఈ రోజు కంటెంట్ ఏంటనేది తమ్నైల్ లో చూసారు కదా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన మెయిన్ ఛానల్ ఏదో తెలుసు కదా, ఆర్యమావ ఛానల్, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఫుల్ లెంత్ వీడియోస్ రావాలి అనుకుంటే కింద బెల్ ఐకాన్ ఉంది కదా, దాన్ని ఆన్ చేసి పెట్టుకుంటేనే వస్తాయి. అది మ్యాటర్. హలో హాయ్ అందరికి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. సో ఫుల్ లెంత్ వ్లాగ్స్ మనం చాలా తక్కువ అప్లోడ్ చేస్తాం, ఎందుకంటే మనకు అంత టైం సరిపోవట్లేదు. బట్ ఈ వ్లాగ్ లో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను చూస్తాను అనమాట. అంటే ముందే చూసుంటారు కదా ఏంటనేది 1M సెలబ్రేషన్స్. అసలు 1M సెలబ్రేషన్ కి ఎందుకు ఇంత ఇది? సో ఇన్స్టాలో మనకి 100K, 200K, 300K, 400K, 500K, 600K, 900K వచ్చినంత వరకు నేను ఎప్పుడు కూడా సెలబ్రేషన్ చేసుకోలేదు. ఇన్ కేస్ చేసుకున్నా ఫుడ్ డొనేషన్స్ అని అవని ఇవని ఎవరికొకరికి హెల్పింగ్ చేస్తూనే వచ్చాం మన ఛానల్ నుంచి. బట్ ఈ రోజు నేను ఏమనుకున్నానంటే మన తరపున అందరికీ ఒక మంచి పార్టీ ఇవ్వాలి. ఆ పార్టీ కూడా మంచిగా అందరం కలిసి ఒకే దగ్గర ఫుడ్ చేయాలనుకున్నాం. ఎప్పటి వరకు మన ఛానల్లో ఎవరైతే యాక్ట్ చేస్తారో ప్రతి క్యారెక్టర్కి ఫోన్ చేశాను. అందులో కొంతమంది కొంచెం బిజీ షెడ్యూల్ వాళ్ళు రాలేదు, బట్ చాలామంది అటెండ్ అయ్యారు. అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా మంచి ఎంటర్టైన్మెంట్. అలాగే ఈ వీడియోలో మీకు చాలా చెప్తాను, అంటే ఒక 3-4 పార్ట్స్ ఉంటాయి. అంటే అన్నీ ఒకే దాంట్లో పెడితే ఫుల్ అంతా చూడలేరని చెప్పేసి ఒక 4-5 పార్ట్ల కింద మేము అప్లోడ్ చేస్తున్నాం. చూడండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే నా జర్నీ ముందు నుంచి చూశారు మీరు అందరు కాబట్టి నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. కాబట్టి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ 1M సెలబ్రేషన్స్కి నేను నా ఫ్యామిలీతో చేసుకోవాలనుకున్నాను. మా నాన్న, మా చుట్టాలు, అలాగే నాతో ఇప్పటివరకు యాక్ట్ చేసిన వాళ్ళు. అంటే సబ్స్క్రైబర్స్ నీ ఫ్యామిలీ కాదా అని చెప్పి మీరు అనవచ్చు, బట్ ఎక్కువ మంది ఉంటారు కదా. సో అంత బల్క్ ఆఫ్ అమౌంట్ అంటే నేను ఏం చేయలేను అనమాట. సో అందుకే జస్ట్ అలా నా చుట్టూ ఉన్న వాళ్ళతో, నా ఫ్యామిలీతో ఈ సెలబ్రేషన్ చేసుకున్నాను. ఇందులో మా డాడీ, మా చుట్టాలు, మా టీం అందరూ చాలా ఎంజాయ్ చేశారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నిజంగా నా విజయాన్ని వాళ్ళ విజయంగా భావించారనమాట. నేను ఎప్పుడు అనుకునేవాడిని, అంటే నిజంగా గెలుపు అంటే ఎలా ఉండాలంటే మన గెలుపుని వాళ్ళు గెలుపులా ఫీల్ అవ్వాలని. సో నిజంగా అదే జరిగింది. చెప్తే నమ్మరు, ఒక 15 కేక్ కటింగ్లు చేశానేమో. అది నేను చేసుకోలే. అంటే చుట్టుపక్కల వాళ్ళు, మా వీధి వాళ్ళు, పక్క వీధి వాళ్ళు, ఆ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు, ఆ తమ్ముళ్ళు ఈ తమ్ముళ్ళు అందరూ పిలిచి, అన్న 1M వచ్చింది తమ్ముడా, ఏం వద్దంటే లేదన్నా, నువ్వు తప్పనిసరిగా దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి, మేము చెప్పిస్తాను, నువ్వు జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోని అన్నారు. ఆ రోజు నాకు అనిపించింది, అంటే ఇంతమంది మనం గెలవాలని కోరుకుంటున్నారా, అయితే మనం ఇంకా గట్టిగా ఏదో చెయ్యాలి అని. సో చెప్తున్నా, ఇలాంటివన్నీ సపోర్ట్ అంతా చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే నిజంగా మనం ఏదో కష్టపడాలి, జీవితంలో ఇంకేదో చేయాలి. నా కోసం కాకపోయినా ఎవరైతే నా మీద హోప్స్ పెట్టుకున్నారో వాళ్ళందరి కోసం. ఎందుకంటే చాలామంది గట్టిగా చెప్పుకుంటారు, అరే వీడు నా ఫ్రెండ్ రా, వీడు ఏదైనా చేస్తాడరా అని చెప్పి. సో అలాంటి వాడి కోసం అయినా సరే నేను ఏదో ఒకటి చేయాలి జీవితంలో. సో ఇంకా మనం ఈ టాపిక్ వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది. మన మెయిన్ టాపిక్ ఏంటంటే అది కదా, ఇది ఇప్పుడు మన 1M సబ్స్క్రైబర్స్ సెలబ్రేషన్స్ కదా. సో వెంటనే సెలబ్రేషన్స్లోకి వెళ్ళిపోతాం, పదండి. వరపాసలు ఇప్పుడు బీచ్కి వెళ్తే మొత్తం ఫ్యాన్స్ హడావిడి. ఏంది అమ్మాయితే ఎట్లా దగ్గరికి వెళ్ళి చేస్తున్నావు? అడేగాని మహానుభావుడు. శ్రావణ్ గారని ఫస్ట్ టైం ఫుల్ అంత రాజు చేస్తున్నాను. శ్రావణ్ గారని విజయశ్రీ బ్లడ్ బ్యాంక్ ఓనర్. మీకు ఎప్పుడు బ్లడ్ కావాలన్నా సరే ఫోన్ చేసిన కింద నెంబర్ ఇస్తాను. చేస్తారు మా ఊళ్ళో. వరప్రసాద్ చూసా ఎంత పెద్దడా ఇప్పుడు. వరప్రసాద్ ఇప్పుడు బీచ్కి వెళ్తే మొత్తం ఫ్యాన్స్ హడావిడి. ఎక్కడికి వెళ్ళా, జాతరకి వెళ్ళి ఏం వెళ్ళా, మరి అట్లా ఉంది. నెక్స్ట్ 100K కొట్టబోతున్నావా? నేను అనుకుంటే అయిపోతాండవా? నువ్వు ఈ విష్ణు సిరీస్ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నీ ఎక్స్పీరియన్స్, నీ రివ్యూ ఎలా ఉంది? రివ్యూ అంటే ఒక చేంజింగ్ మూమెంట్ అనమాట. ఇప్పుడు నేను శ్రీకాకుళం బస్ స్టాండ్లో ఉన్నాను. ఒక దగ్గర 10 మంది వచ్చారు. నేను జస్ట్ అలా క్యాజువల్గా కూర్చున్నాను. ఒక 10 మంది వచ్చి అందులో ఒక 3 సెల్ఫీలు అడిగారు. ఒక 3 సెల్ఫీలు అడిగేసి ఒక 3 సెకండ్లు ఇచ్చి, తర్వాత ఒక 4 అమ్మాయిలు కూడా అంటే మీరు అరేమావ ఛానల్లో ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఈ మొత్తం అంటే మర్చిపోలేని మూమెంట్. అది ఎంత డబ్బు ఇచ్చినా ఎంత చేసినా రాదు.
సో అది మొత్తం మనకి రమణ అనే దయ వల్ల అంత అభిమానాన్ని సంపాదించాడు అన్నీ నా కోసం. ఏంది అమ్మాయి ఎట్లా దగ్గరికి వెళ్ళి చేస్తున్నావు? Hello, congratulations. ఇది కూడా 10 మంది కూడా అనుభవించి దాన్ని కాపాడు. మీ అందరూ ఎంజాయ్ చేయాలని ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ ప్రెజెంట్ చేస్తారు. మా అందరికి దారి చూపిస్తుంది అంతే. హలో ఓకే వెరీ గుడ్. మీరు ఏదైనా సిరీస్ లో వర్క్ చేస్తారా? ఎందులో వర్క్ చేస్తారు? సీరియల్ వర్క్ చేస్తారు. రమణ గారి కోసం 2 వర్డ్స్. అంటే తను ఎదగడమే కాకుండా టాలెంట్ అందరికీ టాలెంట్ ఉంటే సరిపోదు, కొంచెం దానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. నాకంటూ ఒక ప్లాట్ఫామ్ వచ్చిందంటే ఇది రమణ గారు వల్ల. ఓకే వర్డ్స్ గట్టిగా క్లాప్ చేయాలండి. మీకు అవకాశం రాగానే అంటే రమణ గారు కాల్ చేశారా లేకపోతే కాదు తెలంగాణ అండ్ అలాగే ఇంకా ఇంకా చక్కగా అన్ని రాష్ట్రాల్లో తన వెలుగు వెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన యొక్క రోయల్ మైక్ రమణ గారికి హార్ట్ఫుల్ వెల్కమ్ ప్రెజెంట్ చేస్తారు. ప్లీజ్ కమ్ ఆన్ ప్లీజ్ ఎవ్రీవన్ మీరే కాదు మీతో పాటు మా అందరికి మంచి లైఫ్ ఇచ్చి మన యొక్క విజయనగరం శ్రీకాకుళాన్ని పేర్లు వెలుగుతున్నాయంటే మోస్ట్లీ మీరు కూడా పార్ట్ ఆఫ్ కాబట్టి గట్టిగా క్లాప్ చేయాలి. అండ్ హార్ట్ఫుల్ వెల్కమ్. అండ్ అలాగే ఈ యొక్క సెలబ్రేషన్ లో నన్ను కూడా ఒక పార్ట్ ఆఫ్ చేసినందుకు మీ టీం అందరికీ అండ్ అలానే వదిలేసరికి ఎస్పెషలీ థ్యాంక్స్. మీరు ఎప్పుడెప్పుడు మాట్లాడతారా, మీరు ఎప్పుడెప్పుడు చూస్తామా, వీళ్ళందరి కళలో ఒక ఎగ్జైట్మెంట్. అయితే నేను 30 సార్లు పిలిచాను లోనకి కూర్చోండి ఎంజాయ్ చేయండి. లేదు రమణ ఎప్పుడు వస్తారు అని. ఎందుకంటే నాకు వాళ్ళ మొబైల్లో ఏం కనిపిస్తుంది అంటే మోస్ట్లీ మీ సక్సెస్ తో పాటు మీ సక్సెస్ ని వాళ్ళ సక్సెస్ అనుకుంటారు చూడండి. అది వాట్సాప్ టు కాకపోతే ప్రెజెంట్ మిస్ చేసి కూర్చుంటారు. మరి కాసేపటి తర్వాతే రమణ గారితో మాట్లాడిస్తాను. మీ అందరూ ఒకసారి విష్ చేద్దామా? మనం ఎలా విష్ చేస్తాం? శ్రీకాకుళం విజయనగరం జిల్లాలు అంటే ఎట్లుంటాయి? గట్టిగా
వీళ్ళందరూ ఎక్కువ ఎక్సైట్ పెట్టారు. ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్స్ ప్లాన్ చేసామాట. ఓవర్ టు యు రమణ సార్. నేను మాట్లాడాల్సినంత లాస్ట్ లో మాట్లాడతాను. అండ్ ఇక్కడికి వచ్చిన నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ నా టీమ్మేట్స్ అండ్ ప్రతి ఒక్కరు కూడా జస్ట్ పార్టీని ఎంజాయ్ చేయండి. అండ్ అలాగే మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి, నాతో వర్క్ చేసినప్పుడు ఎలా ఉందో. సో ప్రతి ఒక్కరు మాట నేను వినాలనుకుంటాను, ఎందుకంటే నాతో డైరెక్ట్గా వచ్చి చెప్పింది వేరే వాళ్ళకి ఏందో మీరు చెప్తూ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ నాతో వేరే ఉంటుంది. అంటే నేను నెక్స్ట్ వర్క్ చేయబోయే వాళ్ళతో నేను ఎలా వర్క్ చేయాలని నాకు తెలుస్తుంది. సో నేను అన్ని తర్వాత మాట్లాడతాను. నెక్స్ట్ పార్టీని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సార్. మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశారు DTA డాన్స్ టీమ్. ఆ యొక్క ఈవెంట్ కూడా మరి కాసేపట్లో ప్రజెంట్ చేస్తాం.